కానీ కాంగ్రెస్ అక్కడ సపోర్ట్ గా రేవంత్ రెడ్డి గారు డికే శివకుమార్ గారు మహామహులు ఉన్నారు అన్ని విధాలుగా ఉండడానికి. ఎక్కడ పరిస్థితి మీకు చెప్పండి. ఇంకోటి చెప్తున్నాను, కడప జిల్లాలో ఆవిడ పోటీ మీరు కావాలని ఇంటర్వ్యూ చేయండి. కడప జిల్లాలో ఆవిడ పోటీ చేసిన అభ్యర్థులు కూడా సాయం చేయలేదు. ఈవిడ ఒక్కావిడే మరి ఆవిడ పంచుకున్నారు, ఆవిడ ఇష్టం. కానీ భారతీయ జనతా పార్టీ కూటమికి పరోక్షంగా సహకరించారని ఆరోపిస్తున్నాను నేను. అట్లా ఎట్లా? ఎస్, ఏ ప్రాతిపదిక దానికి? నేను ప్రాతిపదిక ఎవరు క్యాండిడేట్లు పెట్టారు, ఎవరు కనుక్కున్నారు చూడమనండి. నర్సాపురంలో ఎవరిని ఫిక్స్ చేశారు? రఘురామకృష్ణరాజు గారు సన్నిహితులు అయి ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్. ఎందుకంటే వాళ్ళ మనవడి పేరే ఎడుగురు సందింటి రాజశేఖర రెడ్డి గారు. రఘురామకృష్ణ మనవడి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తెలుసు కదండి. డాక్టర్ గారు మనవడు, ఈయన మనవడు కూడా. మరి ముందర కానీ రఘురామకృష్ణరాజు గారు తర్వాత వేరే పార్టీలు బీజేపీ ఇవ్వలేదు, మోసం చేసింది, నమ్మద్రోహం చేసిందని ప్రేమ ఉన్నప్పుడు తర్వాత సంగతి. అలాగే కందుకూరు లాంటి అనేక సీట్లను ఎలా చేశారో ఒకసారి అడగండి, ఆ అభ్యర్థులను అడగండి, అక్కడ తిరుగుబాటు చేసిన అభ్యర్థులను అడగండి. మీరు 173 మందిని ఇంటర్వ్యూ చేయండి. చింతామోహన్ గారిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి. చింతామోహన్ గారు, అవును. మస్తానవాది గారు చెప్తారు లేదు నాకు. అలాగే సుంకర పద్మశ్రీ గారిని చేయండి. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరినీ చేయండి. మీరు వాస్తవాలు బయటకు వస్తాయంటారు. ఖచ్చితంగా రావాలి. నేను ఆవిడ ఉద్యమం కలిసి చేద్దాం, ఉద్యమం ఇబ్బంది లేదు. నేనే పెత్తనం చేస్తా, మాకు అక్కర్లా, అందరూ కలిసి ఎవరు చేసినా పర్వాలేదు. సిపిఎం పార్టీ అన్ని పార్టీలు ఉన్నాయి. ఇవాళ నేనే మాట్లాడితే రాజశేఖర రెడ్డి బిడ్డ 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 అయితేనండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం, నేను వచ్చి అక్కడ కూర్చుంటాను. ఏందండి అంతకుముందు ఎందుకు ఖండించలేదు? మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు నాన్న ఇబ్బందులు పెట్టిన మోడీ గారు వచ్చినప్పుడు ఒక్క కంటి బొట్టు చుక్క రాలేదే, మాగా ప్రాణాలు కోల్పోయినప్పుడు రాలేదే. దౌర్జన్యకాండ జగన్మోహన్ రెడ్డి గారు అజమాయిషిలో ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఒక దళితుల్ని చంపేసి డెడ్ బాడీని ఘోరంగా పార్సల్ చేసి పెట్టామని చెప్పి అధికార ప్రతినిధి టీవీలో మాట్లాడుతుంటే ఖండించడానికి నోరు రాలేదే. గరపూర్ అంతకుముందు ఇష్యూలు జరిగినప్పుడు మేము వెళ్ళి గరపూర్లో అక్కడ ఆమరణ విరమింప చేశాను. నేను అక్కడున్న దళిత పెద్దలు, విద్యులు వాళ్ళందరితో మాట్లాడానే. ఒక మాట కూడా ఆవిడ నోటమ్మటి రావట్లేదు. ఉద్యమం ఎలా జరిగిందో వీడు భజన చేసుకుంటే తిరగాల. రాజశేఖర బిడ్డ మాట మార్చదని తెలంగాణలో ఎన్నిసార్లు చెప్పారు? నాకు రాష్ట్రానికి సంబంధం లేదన్నారు. పక్క రాష్ట్రం పేరు ఉచ్చరించడానికి కూడా పక్క రాష్ట్రం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంత పాపం చేసిందా? నేను రాష్ట్ర పని జరిగింది, నేను తెలుగు జాతి ఒక్కడికి ఉండాలనుకున్నా. తెలంగాణ కాదు, ఎక్కడున్నా తెలుగు బిడ్డలు ఎక్కడున్నా కావాలంటే నాకు అక్కర్లేదని నేను ఖచ్చితంగా నిలబడి ఉంటా. అంతేకాని మా అమ్మ ఆదిలాబాద్ లేకపోతే మహబూబ్నగర్లో చెంచుల గ్రామాల్లో లేకపోతే మన భద్రాచలం ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్ పెడితే అన్ని ప్రాంతాల్లో పెడతాను. ఆ తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి పడిపోతే దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు ఎవరికి ఎన్డీఏ కూడా మద్దతు ఇవ్వలేదు. ఆవిడ ఎన్డీఏ కానీ అడుగుతున్నాను నేను మిమ్మల్ని, నాకు కొన్ని కనపడినాయి. రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఎక్కడ పెట్టించాలి? బీజేపీ ఎక్కడ పోటీ చేస్తున్నావు? పురంధేశ్వరి గారు ఉన్న దగ్గర పెట్టించాలి, గిడుగు రాజరాజు గారు ఉన్న దగ్గర పెట్టించాలి. అలాగే అక్కడ ఎవరండి సీఎం రమేష్ గారు పోటీ చేసే దగ్గర పెట్టించాలి. అనకాపల్లి రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న దగ్గర పెట్టించాలి. ఎక్కడ పెట్టించారు ఆవిడ? కడపలో. ఓకే, సరే మీరు అడిగారు నన్ను, అందుకని చెప్పాను. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఆవిడ మీద నాకు ఎలాంటి ఒక ఉద్యమాన్ని గౌరవించాలి. ఉద్యమ నేతగా వారు ఒక పరిష్కారం మేము ఆలోచిస్తున్నప్పుడు అందరినీ కలుపుకుని ఒక రాష్ట్ర హక్కుల కోసం చేయాలి తప్పితే ఏకపక్షంగా ఎలాగా సీట్లు ఏమని రాశారు? ఐఎమ్ లీవింగ్ ద ఫాలోయింగ్ సీట్స్ సిపిఐ. లీవింగ్ అవడానికి జాగీర్ ఏమన్నా? ఆ పదజాలం లీవింగ్ అనే పదజాలం పేపర్లకు మీడియాలో పంపించిన పదజాలం వెరిఫై చేయండి. అది తప్పండి. ఆవిడ తక్కువ ఆవిడ కదా, 2009 నుంచి 10 నుంచే పాలిటిక్స్లో ఉన్నారు కదా. షీ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ప్రజా ఉద్యమంలో నిజమైన పాదాల మీద పాదయాత్ర చేశారు. రేవంత్ రెడ్డి గారి గురించి అన్నారు కదా, కాకుండా ఆవిడ పాదయాత్ర చేశారు, అనేక మాటలు ఎదుర్కొన్నారు. కొందరు శంకర్ గారి గురించి ఆవిడ మాటలు పడ్డారు, కానీ అంత పవర్ఫుల్గా కౌంటర్ ఇచ్చారు. ఒక మహిళగా ఆవిడ మీద అవమానం జరిగితే ఖచ్చితంగా ఖండించాలి మనం. కానీ ఆవిడ చాలా గట్టిగా ఇచ్చారు. ఏమని? శంకర్ నాయక్ గురించి మీరు ఏదైనా మగతనం గురించి నేను మాట్లాడితే ఆయన మగతనం నేను మాట్లాడతాను, వాళ్ళ పెళ్ళం భార్య వాళ్ళు చెప్పాలి కదా అన్నారు. మరి అది చిన్న కామెంటే అండి, అది ఒక అనుచిత పద్యావం లేని కామెంటా ఉంది. కాబట్టి ఆవిడ మీద చేసిన ఖండితం. ఆవిడ మాట్లాడలేదా? ఎవరిని స్పెక్ట్ డూ రెస్పెక్ట్ టు హెర్. కానీ ఉద్యమాన్ని కించిపరిచేటట్టు ఎవరు లేరు. అలా అనుకున్న పద్ధతి కాదు. మారాలని కోరుకుంటున్నాం రాష్ట్రం కోసం. ఆవిడకి అపరిమితమైన సంపన్నురాలు.
వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఫేమ్ ఉంది, పాదయాత్ర చేశారు, మేము చేసాం, ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఆవిడ మొత్తం మీడియా అటు ఇటు ఉంది, ఆవిడ వెనకమాల బ్రహ్మాండ మీడియా ఉంది. ఇప్పుడు ఆవిడ ఏం చేసినా సూపర్ మీడియా ఉంది. పొద్దున్న సాయంత్రం 3 గంటలు 2 గంటలు లైవ్ పెడితే 2 గంటలు చూపిస్తారు వేసింది వేసి. ఓకే, అందుకని ఆవిడ సంగతి మీడియా అయింది. మీడియా ఏముంది ఇక్కడ, ఆవిడ వెనకాల మీడియా. మీరు రోజు చూసుకోండి, పేపర్ మీడియాలో ఏమన్నా మీరు చూసుకోండి, నేను ఎందుకు అడగటం. సరే పక్కన పెట్టండి, మన టాపిక్ డైవర్ట్ అవుతాం. ఓకే, ఇప్పుడు రాయలసీమలో 52 జిల్లాల్లో మోడీ గారు ఆవిడ కాడి పడేసి 25, 26 తారీఖు అంత ముందు కూడా కడప తిరిగారు. రాష్ట్రం అక్కడ తిరిగి మొత్తం కాడి పడేసి కడపలో 15 రోజులు. షీఈస్ కమాండర్ ఇన్ చీఫ్ ఫర్ పిసిసి ఇన్ ఆంధ్రప్రదేశ్. 15 రోజులు కడపలోనే మకాం పెడితే మిగతా వాళ్ళు ఎవరు క్యాంపెయిన్ చేస్తారు? అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద, రాజశేఖర్ గారి మీద, లేదా కాంగ్రెస్ పార్టీ మీద గడపలో గెలవాలన్న ఆలోచన ఆవిడది. ఎట్లా అయినా సరే అవినాష్ రెడ్డి మీద గెలవాలి. పర్సనల్ ఇష్యూస్ పెట్టుకోమనండి. 75,000 ఓట్లు కూడా రాని పరిస్థితి ఆవిడ వాళ్ళ డిపాజిట్కి వచ్చే పరిస్థితికి వెళ్ళారు. గెలిస్తే అద్భుతం జరిగినట్టే. ఓకే, ఆవిడ గెలుస్తుందని చెప్తున్నారు. చాలా గెలిస్తే అద్భుతం జరిగినట్టే. డిపాజిట్ రావచ్చండి, డిపాజిట్ రావచ్చు అని అంటారు. మళ్ళీ గెలిస్తే అదే అన్నాను, గెలిస్తే అద్భుతం జరిగితే తప్ప గెలవడం కష్టం అంటున్నాను నేను. ఏదో ప్రపంచం అన్ని అంటారు కదా, అద్భుతం జరగాలి గెలవాలంటే, సామాన్యం గెలవరండి ఆవిడ. సో అద్భుతం అనేది పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. ఇది ఎవరన్నా సరే నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కొంత 5%, బాడీ గెలవడానికి 1% ఛాన్స్ ఉంటుంది అంతే. ఎవరు షర్మిల గారు గెలవకూడదని నేను కోరుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మల్లికార్జున ఖార్గే గారు ప్రధానమంత్రి అయితే హోదాకి 6 నిమిషంలో సంతకం పెట్టేస్తారు.